హాయ్, దిస్ ఇస్ రోజా. వెల్కమ్ టు ఎన్టీవీ. కామన్ మ్యాన్ మీడియాను ప్రశ్నిస్తే ఎలా ఉంటుంది? ప్రశ్నించడానికి ముందుకొస్తున్నాడు మనలో ఒక్కడు. ఆ ఒక్కడెవరో కాదు, మన ఆర్పి అలియాస్ కృష్ణమూర్తి విత్ హిస్ వైఫ్ శ్రావణి అలియాస్ అనితా హెచ్ రెడ్డి. హాయ్ ఆర్పి గారు. హాయ్ అనితా హసానందాని రెడ్డి. రెడ్డి అనితా హెచ్ రెడ్డి. అనితా హెచ్ రెడ్డి. ఓకే, సో ఎలా ఉన్నారు? సూపర్ ఎక్సైటెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మొత్తం అంతా ఆల్ సెట్. ఆల్ సెట్. రిలీజ్ కోసం వెయిటింగ్. మేము కూడా. మీరు కూడానా? అంటే మేము ఎంత ఎక్సైటెడ్ గా తీసాం కదా, అది ఆడియన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఎంత ఎక్సైట్మెంట్ ఇస్తుందా అని ఎక్సైట్మెంట్ అనమాట. ప్రీవియస్ మూవీస్ కంటే ఈసారి కొంచెం డిఫరెంట్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేసినట్టున్నారు ఆర్పి గారు. మార్కెటింగ్ గురించి బాగా అవగాహన. అంటే ఇంతకు ముందు నేను చేసిన సినిమాలు అన్నిటికీ ప్రమోషన్ ప్రాబ్లం అయింది. నేను సినిమాలో ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. తీసిన సినిమా ప్రతిదీ ఏదో ఒక రకంగా ఏదో ఒకటి చెప్పే ప్రయత్నం చేశా. అది నచ్చిన వాళ్ళకి బాగా నచ్చింది. కానీ జనం వరకు రీచ్ అవ్వడానికి మాత్రం దానికి కావాల్సిన ప్రమోషన్ చేయలేకపోయాం. అందుకే ఈ సినిమాకి మాత్రం ఆ విషయంలో మా ప్రొడ్యూసర్స్ ఫుల్ కోఆపరేషన్ చేయడం వల్ల. అవును, లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా స్టోరీస్ ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు, నేను జనాలకి రీచ్ అవ్వడంలో ఫెయిల్ అయ్యానని చెప్పారు. సో దానికి ఓవర్కమ్ అయ్యారు ఈ సినిమాతో. ఓకే, కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది. సో ఫస్ట్ మూవీ ఆయన మ్యూజిక్ డైరెక్షన్ లో మీరు పాడుతూ అలా ఆటలాడుతూ అన్నారు. చిరుగాలిలా వచ్చి గుడి గంటలే కొట్టి మన ప్రేమనే చాటవా. అలాంటి ట్యూన్స్ ఆమె కోసం తయారు చేసి ఈ రోజు ఆమెతోనే మీరు పాటలు పాడారు ఇద్దరు కలిసి? లేదు, నేను కూడా పాడలేదు. అరే, అసలు ఏంటండి ఈ స్టోరీ? మనలో ఒక్కడు అంటే ఎవరి గురించి చెప్తున్నారు? ఆ ఒక్కడు ఎవరు మనలో? కామన్ మ్యాన్ రిప్రజెంట్ చేస్తున్న మనలో ఒకడు. ఓకే, ప్రతిసారి మీ సినిమాలో వచ్చిన ఏజ్ ఒక అందమైన మనసు కానివ్వండి, బ్రోకర్ కానివ్వండి, ఏదైనా కూడా సమాజంలో జరుగుతున్న దాన్ని అక్కడ చూపిస్తారు బిగ్ స్క్రీన్ పైన, ఏదో ఒక సందేశం. మరి దీంతో ఎలాంటి సందేశం, ఎలాంటి అవేర్నెస్ తీసుకురావాలబోతున్నారు? అవేర్నెస్ అంటే మీడియా రీసెర్చ్ మీద నేను ఎక్కువ ఇది చేస్తాను. మా మీదే? మీ మీద అని ఎందుకు అనుకుంటున్నారు? అంతే కదా. ఓవరాల్ గా మీడియాలో రీసెర్చ్ లేకుండా న్యూస్ వేస్తే అది ఎంత హ్యాంపర్ చేస్తుంది సొసైటీకి అనే. అంటే ఒక నిమిషం లేట్ గా వేసినా పర్వాలేదు, పోతే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా పెట్టుకునేయాలని నా ఫీలింగ్. నిమిషం ముందు వేసేద్దాం, ఇన్ఫర్మేషన్ ఏదైనా పర్లేదు, తర్వాత కరెక్ట్ చేసుకుందాం అనుకుని వేయడం తప్పు అంటున్నాను. అది కాకుండా రీసెర్చ్ పర్ఫెక్ట్ గా చేసి కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు న్యూస్ వేస్తే ఉండే ఇంపాక్ట్ చాలా మంచి ఇంపాక్ట్ వస్తుంది. ఓకే, సో డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ గా మారి ఈ స్టోరీని తీసుకొని మీ దగ్గరకు వచ్చారు కదా, శ్రావణి క్యారెక్టర్ మీది. దీనిలో చెప్తున్నప్పుడు ఎస్ నేను చేసేస్తాను అని వెంటనే చెప్పారా, లేదంటే ఆర్పి గారు ఐ విల్ థింక్ అండ్ టెల్ యూ అని? Not even for a minute I think I thought. Yes. Instantly it was a yes, because you know we had worked together in Nuvu Nenu and I knew him, and the minute I met him, the narration, the script was so powerful. It's slightly a controversial subject, but the script is the hero, I say, of the film. It's a very, very interesting story, very, very realistic. It can actually happen with anybody. It's like Sir said, that common man. And I think whoever watches it will instantly relate to Manalu Bokkadu. Okay. Yes. సో ఇమ్మీడియట్ గా ఎస్ చెప్పేశారు. అవునండి, అంత బాగా నచ్చేసింది. అసలు ఒక సెకండ్ కూడా లేట్ చేయలేదు. అదేనండి, సేమ్ ప్రొడ్యూసర్స్ విషయంలో కూడా అదే జరిగింది. ప్రొడ్యూసర్లు అప్పుడు ఒక 50 కథలు విన్నారంట. 50 కథలు ఇంకేం చేస్తాం సినిమాలు, ఈ కథలు ఇలా ఉంటే వద్దులే అనుకున్న టైంలో నేను కలిశాను. ఎవరో ఫ్రెండ్, మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ ఒక ఆయన, ఇలా ఆర్పి దగ్గర మంచి కథ ఉంది విను అంటే వెళ్ళి చెప్తే వాళ్ళు ఇలా వినడం ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా అడ్వాన్స్ ఇచ్చారు నాకు. దట్స్ వాట్ ది పవర్ ఆఫ్ ది స్క్రిప్ట్. సో అదే డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్. ఎలా అసలు మీకు అంటే అనిత ఎందుకు స్ట్రైక్ అయ్యారు మీరు శ్రావణి క్యారెక్టర్ అనుకున్నప్పుడు? ఆ అమ్మాయి ఎక్కడో హిందీ సీరియల్లో విలనిజం అని షగున్ క్యారెక్టర్ చేస్తున్న అమ్మాయి ఎలా స్ట్రైక్ అయింది మీకు? అంటే నాకు ఇంకా సాఫ్ట్ క్యారెక్టర్, నాకు ఇంకా నేను అనితనే తెలుసు. షగున్ నేను చూడలేదా? తర్వాత చాలా మంది తను కన్ఫర్మ్ అయిన తర్వాత చాలా మంది షగున్ క్యారెక్టర్ గురించి చెప్తే 1-2 ఎపిసోడ్ చూసాను. నేను చూసిన టైంలో ఆ పీరియడ్ మాత్రం షీ వాజ్ గుడ్.
షగున్ మారిపోయి మంచిదాయి అయింది అనే ఫీలింగ్ లో ఉండే ఆ ఎపిసోడ్ బ్లాగ్స్ చూసాను. మళ్ళీ నెగటివ్ క్యారెక్టర్ వచ్చేస్తుంది తనకి. అదే పెయిర్ గా అనుకున్నప్పుడు మాత్రం ఒక హ్యాపీ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ చూపించడానికి ఒక మన తెలుగు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుంది, ఒక యావరేజ్ లుకింగ్ అబ్బాయి, ఒక అందమైన అమ్మాయి, ఒక కపుల్, బ్యూటిఫుల్ కపుల్ విత్ వన్ చైల్డ్, అలా ఉంటుంది కదా. మాకు ఈ సినిమాలో కిడ్స్ లేరు. ఎవరో కనిపించారు నాకు ప్రమోషన్. లేదు, అది జస్ట్ నాకు తెలిసిపోయింది అయితే. ఆ పాప మీ ఇద్దరు పాప కాదు. ఏంటి ట్రూ స్టోరీస్ అని చెప్పారు కదా, ఏంటి ట్రూ స్టోరీస్? చాలా ఉన్నాయి, ఒకటి కాదు, చాలా ట్రూ స్టోరీస్ ఉన్నాయి. అయితే మెయిన్ కథ మాత్రం కృష్ణమూర్తి కథే. కృష్ణమూర్తి, శ్రావణి వీళ్ళిద్దరు కథే మొత్తం సినిమా అంతా. ఆ కథకి ఒక విలన్ మీడియా అన్నమాట. అది ఓకే. తను యాక్ట్ చేసిన మూవీస్ కానీ తను డైరెక్ట్ చేసిన మూవీస్ కానీ చూసారా మీరు? ఇయర్ నో. సో ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఆయన యాక్టింగ్ చూస్తూ ఉంటే? Amazing. And it's very rare for a director to be such a good actor. He's just multi-talented. He knows everything and he's really good. In fact, he guided me also beautifully. And thank you. నువ్వు నేను అనితకి, ఇప్పుడు శ్రావణికి యాక్టింగ్ పరంగా ఎలాంటి చేంజెస్ అని? నువ్వు నేను తేజ గారి దగ్గర తిట్లు కాస్తున్నా అంట. తిట్లే కాదు, టబా చెప్పేసింది. ఈ సినిమాలో మా అందరి అప్రిసియేషన్ తీసుకున్నా అనిత, అంత డిఫరెన్స్ ఉంది. ఓకే. సో ఆర్పీని అప్పుడు మీరు చూసారా మ్యూజిక్ డైరెక్షన్ చేసినప్పుడు? అప్పుడు డిస్కషన్స్. సో అప్పుడు ఆర్పీకి ఇప్పుడు ఆర్పీకి ఎలాంటి చేంజెస్ ఉన్నాయి? కొంచెం లావ్ అయ్యారు. As sweet as he was, as amazing a human being he was, and I'm just so glad that I met him. ఓకే. మీకు తెలీదు, మాకు ఇందాకనే పాట కూడా పాడి వినిపించింది అనిత, మధురం సాంగ్. ఓ ఓకే. తనకి బాగా ఇష్టం ఆ పాట, తను పర్ఫామ్ చేస్తున్నారు. I love it. It's a beautiful song. సో మరి ఒకసారి పాడేద్దాం. No, you sing. అతను పాడు. Yes, you sing. అయ్యో, మన ఇద్దరం పాడితే ఆయన ముందు పెట్టుకొని హనుమంతుడి ముందు కుప్పిగంతులో ఉంటుంది. ఇంకా లేదు, యాక్చువల్ గా అది నాకు కూడా హనుమంతుడి ముందు కుప్పిగంతులు అవుతుంది. సునీత ముందు కుప్పిగంతులు వేస్తాను. అంటే ఇది క్లాసికల్ ఓరియంటెడ్ సాంగ్, నాకు క్లాసికల్ అంత ఇది లేదు కాబట్టి కొన్ని గమకాలు నాకు పలకం. అందుకు నేను అది ధైర్యం చేయకూడదు. పోతే అది ఎలా పాడాలి అనేది స్లోగా నేను సునీతకి నేర్పించాను, కానీ నేను యాజ్ ఏ ప్రొఫెషనల్ పాడమంటే మాత్రం కొంచెం కష్టం అవుతుంది నాకు. ఈ మధ్యకాలంలో క్లాసికల్ ఓరియంటెడ్ సాంగ్స్ రావట్లేదు మనకి. లక్కీగా అలాంటి సిచ్యువేషన్ వచ్చింది, అలాంటి కంపోజ్ చేసే అవకాశం వచ్చింది, అంత మంచి సింగర్ పాడడం జరిగింది. దే ఆల్ ఫెల్ ఇన్ ప్లేస్ అన్నమాట. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా లెజెండరీ సింగర్ ని తీసుకొచ్చారు, ఆయనకి సన్మానం చేశారు. ఫెల్ట్ సో హ్యాపీ ఆయన చూడటము, ఒకలాంటి ఒక పులకింత. సో ఆ ఐడియా వెనక ఏంటి? యాక్చువల్ గా ఆయన ఈ సినిమాలో పాడారు ఒక పాట. ఆయన పాడినా ఎప్పుడు ఏ ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వలేదు. బట్ ఈ సినిమాకి మాత్రం ఐ వాంటెడ్ హిమ్ టు బి దేర్ అన్నమాట. మనలో ఒకడు ఆయన, ఆయన కూడా మనలో ఒకడని అందరికి చూపిద్దాం అనే ఉద్దేశంతో తీసుకొచ్చాము. అండ్ ఐ షుడ్ థ్యాంక్ ఎస్ దాస్ గారు ఫర్ యాక్సెప్టింగ్. యూజువల్గా ఆయన యాక్సెప్ట్ చేయరు ఇలాంటి వాటికి, బట్ యాక్సెప్ట్ చేశారు, వచ్చారు. ఆయన ప్రెజెన్స్ తిరుపతి ఆ రోజు మొత్తం ఒక్కసారి డిలైట్ అయిపోయింది. ఇంత మహానుభావుని మనం చూసాము. అంతమందికి అదృష్టం రావడానికి కారణం మాత్రం నేను ఆయన చాలా గర్వపడతాను. ఎందుకంటే నేను అడిగాను, ఆయన కాదనలేదు, ఒక కొడుకులాగా ఎస్ వస్తాను సరే. ఇప్పుడు మాకు ఏ పాట పాడి వినిపిస్తారు మీరు? యాక్చువల్ గా జయసుదాస్ గారు పాడిన పాట చాలా గొప్ప పాట అండి. ఆయన గొంతులో విన్న తర్వాత నా గొంతులో అంత గొప్పగా ఉండకపోవచ్చు, బట్ స్టిల్ నేనే కంపోజర్ కాబట్టి. కలి 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 కలికాలం కలికాలం విధి ఆడిన చెలగాటం ఈ కాలం, ఇంతలో జీవితం చేసిన ఏకాకిలాగా, కళ్ళు విప్పి చూడని బండరాతి సామికి మూడు కన్నులెందుకో గుండెలేని వానికి, కళ్ళు విప్పి చూడని బండరాతి సామికి మూడు కన్నులెందుకో గుండెలేని వానికి. వనమాల్ గారు రాశారు ఈ పాట.
మీకు లాస్ట్ లైన్స్ కళ్ళు విప్పి చూడని బండరాతి సామికి 3 కన్నులు ఎందుకో గుండె లేని వానికి అని. అంటే ఏంటి యాక్చువల్ గా చెప్తున్నారు? దేవుడి మీద నిందాస్తుతి. అట్ ది సేమ్ టైం అంటే విధి ఒక మనిషిని ఒక్కసారి అలా తీసుకొస్తే ఆ నిందాస్తుతి వస్తుంది బై డిఫాల్ట్. డ్రిఫ్ట్ ఒక పాజిటివ్ మనిషిని ఒక నెగటివ్ సైడ్ తీసుకొస్తే ఆ డ్రిఫ్ట్ ఏదైతే వస్తుందో దాని నుంచి వచ్చే నిందాస్తుతి ఇది. అట్ ది సేమ్ టైం మీడియాని అన్వయిస్తే కళ్ళు విప్పి చూడని బండరాతి సామికి 3 కన్నులు ఎందుకు గుండె లేని వానికి. అంటే ఇప్పుడు మీడియా అనేది 3వ కన్ను కదా, అవును. ఆ 3వ కన్ను కానీ కన్ను విప్పి చూడకపోతే బండరాతి సామి దానికి అసలు 3వ కన్ను ఎందుకు అనే క్వశ్చనింగ్ కూడా వస్తుంది అనమాట. ఓకే, Yeah. సో ఒక్క దెబ్బకి 2 పిట్టలు. 2 పిట్టలు. వెరీ గుడ్. ఏంటండి మీడియా అంటే మీడియా అయితే ఏంటి అని అంటున్నారు కదా, ఎందుకు ఏమైనా యథార్థ కొన్ని ట్రూ ఇన్సిడెంట్స్. సి యాజ్ ఆర్పి పట్నాయక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ ఎనీ ఆఫ్ ది మీడియా పర్సన్స్ ఇంక్లూడింగ్ యూ ఆర్ ఎన్టీవీ ఆర్ ఎనీ అదర్ ఛానల్స్. ఎవరితో నాకు ఎలాంటి ఇష్యూస్ లేదు. అందరూ నాకు చాలా క్లోజ్, చాలా ఆత్మీయులు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అండ్ అవసరం కూడా కదా. అవసరం కాదు, నేను అవసరానికి ఎవరితో ఫ్రెండ్షిప్ చేసుకోలేదు. ఫ్రెండ్షిప్ అని కాదు, ఒక చూపించడానికి ఒక మీడియా అవసరమే కదా. అవసరం వేరు. అది నేను అంటే ఇప్పుడు మీడియా గురించి నేను ఏదైతే చెప్తున్నానో దీనివల్ల నేను మీడియాని పాయింట్అవుట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఒక లెట్స్ అజ్యూమ్ పేరెంట్స్ పిల్లల్ని తిడుతున్నారు అంటే పిల్లల్ని కావాలని తిట్టాలని తిట్టరు. వాళ్ళు ఎందుకు తిడతారంటే అది తప్పు, అది చేయకరా, అప్పుడు నువ్వు బాగుపడతావని. అంటే నేను పేరెంట్స్ స్థానంలో ఉండి మీరు పిల్లల స్థానంలో ఉన్నారని కంపేర్ చేయడానికి కాదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. అంటే ఎవరైనా తప్పు చేస్తే ఒక కామన్ మ్యాన్ అంటే ఇక్కడ ఆర్పి పట్నాయక్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దిస్. ఇట్స్ ఓన్లీ ద కృష్ణమూర్తి అనేవాడు ఒక కామన్ మ్యాన్. ఆ కామన్ మ్యాన్ గనక ఒక తల్లిదండ్రుల ప్లేస్లోకి వెళ్ళి తన పిల్లలకి మందలించాల్సి వస్తే అది మీడియా అయితే ఏంటి అది సినిమా. ఓకే, Anita, how is your comeback? Well, I think that this is a perfect comeback for me. I'm really proud to be associated to this film, Manalu Okadu. Role was also beautiful, challenging, script is powerful, and RP sir guided me really well. I couldn't have asked for a better comeback. I'm very excited, I'm very thrilled, and I just hope that everybody goes, watches Manalu Okadu and enjoys it. ఓకే, తెలుగు మర్చిపోయారు కదా, తెలుగు డైలాగ్స్ అవి ఏమన్నా కొంచెం ట్రబుల్ అయినాయా చెప్పేటప్పుడు? నో, నాట్ ఎట్ ఆల్. ఎక్స్ప్రెషన్స్ అదే అర్థం చేసుకోవడం. షీఈస్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ దట్. చాలా అసలు నేను కూడా చాలా నేర్చుకున్నా, ఓ ఇలా చేయాలన్నమాట. నో కన్ఫెషన్. సీనియర్ యాక్టర్స్ ఉన్నారు, గొల్లపూడి గారు, సాయి కుమార్ గారు, వాళ్ళ రోల్స్ ఎలా ఉండబోతున్నాయి? ఈ సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ క్రాఫ్టెడ్ అండి. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ క్రాఫ్టెడ్. అంటే ఈ సినిమాలో ఒక సీన్ లో అలా వచ్చి వెళ్ళిపోతానండి అనేవాడు కూడా చాలా ప్రౌడ్ గా ఈ సినిమాలో నేను అని చెప్పుకోగలడు. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్ కూడా ఆ క్యారెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. ఊరికినే ఏదో ఒక క్యారెక్టర్ పెట్టాలని అయితే ఏ క్యారెక్టర్ పెట్టలేదు. అలా చూసుకుంటే యు నేమ్ ఆఫీస్ బాయ్ క్యారెక్టర్ ఆల్సో, హీ విల్ ఆల్సో హ్యావ్ సమ్ స్మాల్ థింగ్ టు టెల్. సో ఒక ఇంపార్టెన్స్. ఓకే, ఇంకా ఎవరు ఉన్నారండి? మేము ఊహించిన వాళ్ళు ఎవరైనా కనబడతారా? లేదు, సో ఇద్దరు కలిసి డ్యూయట్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఎగ్గిరి తండ్రా మీరు? ఎందుకండి ఒక్క మాటలో అంటే ఆవిడ డ్యూయట్ చేస్తే ఓకే, ఆవిడతో నేను డ్యూయట్ చేస్తే అంటే క్షమించి అంటే జనాలకి ఒక పేషెన్స్. డ్యూయట్ అంటే వెళ్ళి ఏదో వేరే దేశంలో డాన్స్ వేసుకుంటూ అలా అని కాదు. మీరు అలాగే అడిగారు మరి. మీరు అలా ఉంది మీ మైండ్ సెట్. నాకు అదే వచ్చింది. అదే మరి మీకు చేయాలని ఉన్నట్టుంది. లేదు, వెంటనే అంత రియాక్షన్ రాదు అప్పుడు చేయాలని ఉంటే. చాలా సరదా ఉంది ఐడియా అనేవాడినేమో, అలా అనలేదు కదా. వెంటనే ఎందుకు అంత రియాక్షన్? డ్యూయట్ అంటే మీరు అక్కడికి వెళ్ళారు ఏదో సెట్ లో. డ్యూయట్ అంటే మనకు తెలిసి అదే. Montages are there. మధురం సాంగ్ లోనే we had a very beautiful family montages. చాలా అంటే ఒక హ్యాపీ ఫ్యామిలీ. ఎంత అందంగా ఉంటారు, ఎంత బుద్ధిగా ఉంటారు, ఎంత ముద్దుగా ఉంటారు. అది మాక్సిమం ట్రై చేసాం టు షో దట్ ఫ్యామిలీ క్యూట్నెస్. ఎక్కడ షూట్ చేశారు? ఇక్కడే మొత్తం హైదరాబాద్. టోటల్ హైదరాబాద్. ఓకే, ఒక 2 lines మధురం. మధురం నాదమే మృదు మధురం మనసే పాడితే
అతి మధురం. ఇలా అంటే కొంచెం ఆ క్లాసికల్ కి తగ్గట్టు బరువైన పదాలతోటి చైతన్య ప్రసాద్ గారు చాలా గొప్పగా రాశారు. మధురం మధురం ఆర్పి పాడితే అతి మధురం. లేదు యాక్చువల్లీ సునీత పాడితే ఇంకా మాత్రం ఈ పాట పర్టికులర్ గా కోర్స్ ఇక్కడ లేదు కదా సునీత. సునీత పాడింది విన్నాం కదా ఆల్రెడీ. యా సో మ్యూజిక్ మంచి హిట్ అయింది. ఎస్. సో సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు? యాక్చువల్గా అంటే మేము రెడీగానే ఉన్నాము రిలీజ్ చేయడానికి. అయితే ఏంటంటే సెన్సార్ ఆఫీస్ షిఫ్ట్ అయింది. ఎఫ్డిసి ఆఫీస్ ఇక్కడ ఉండేది మాసప్ ట్యాంక్ లో. ఇక్కడ నుంచి సిజిఓస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్ అని ఇంకొక చోటకి షిఫ్ట్ అయింది. ఈ షిఫ్టింగ్ పనిలో మొత్తం సెన్సార్ ఆఫీస్ అంతా బిజీగా ఉన్నారు. ఈ టైంలో మా సినిమా సెన్సార్ చేయండి అని అడిగే ధైర్యం సరిపోవట్లేదు మాకు. ఒకవేళ సెన్సార్ ఇన్ టైం జరిగితే మేము అనుకున్న టైం చేయగలం, లేదంటే ఒక వీక్ లేట్గా వెళ్తాం. సో బట్ నవంబర్ రిలీజ్ ఇస్ కన్ఫర్మ్. మ్యూజిక్ డైరెక్షన్ తో మీరేంటో చూపించారు, నటుడిగా మీరేంటో చూసాం, డైరెక్షన్ కూడా చూసాం. మీ డైరెక్షన్ టేకింగ్ ఎలా ఉంటుంది? ఇంకా ఏమైనా గోల్స్ ఉన్నాయా? ఇంకా పలానా చేయాలి అని ఏమైనా ఉందా? అంటే ఇది చేయాలి అని అనుకునేది చేయను. ఇప్పుడు ఒకటి అవగానే నెక్స్ట్ ఏం స్టార్ట్ చేయాలనేది ఆలోచించి దానికి బెస్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తుంటాను నేను. ఇంటర్నేషనల్ ఆల్బమ్స్ కొన్ని అనుకుంటున్నా, అవి చేయాల్సిన అవసరం ఉందేమో కొంచెం. అవి కూడా కాంట్రవర్షియల్ ఆల్బమ్స్ చేద్దాం. ఓకే. ఈ మూవీ తర్వాత చాలా మళ్ళీ ఆఫర్స్ వస్తాయేమో అనిత మీకు. మరి మళ్ళీ హిందీ సీరియల్స్ ఇటు ఇది ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు? I'll leave Hindi serials and come here. షీ లవ్స్ టు వర్క్ హియర్. అదైతే నాకు తెలిసింది మన సినిమా చేస్తున్నప్పుడు. డిఫరెన్సెస్ ఏంటి అనిత స్మాల్ స్క్రీన్ అండ్ బిగ్ స్క్రీన్ యాక్ట్ చేసేప్పుడు? Like sir was saying that you cannot concentrate on the minute details because you have to finish 10 scenes in a day. Okay. But films you can work on it, you can work hard, you can work for it, so the product eventually is much more better. సో అందుకే వన్ మోర్ అని పర్ఫెక్షన్ కోసం ట్రై చేసినట్టుంది. నువ్వు నేను అప్పుడు అనిత కొంచెం బేబీ ఫ్యాట్ తో ఉంది, మళ్ళీ కొంచెం బికెమ్ ప్లంప్, అండ్ మళ్ళీ మామూలుగా చాలా మేక్ ఓవర్ అయిపోయి చాలా ఇలా కనిపిస్తున్నారు. ఎలా ఏం చేశారు? ఏం మాయా? No, I think for an actor it's important to be fit, and also if not an actor, I think in life it's good to be healthy and fit. So that was the only motivating thing, and I worked hard and I feel great. ఓకే. సో నెక్స్ట్ ఏమైనా ఆఫర్స్ వచ్చాయా ఇది చేస్తూ ఉన్నప్పుడు? Not as of now. వచ్చేసింది మళ్ళీ మన ఇండస్ట్రీకి అని? Not as of now, but I'm sure that whenever anything exciting. No, after the release, I doubt if you have breathing space. Get ready to leave. Yeah. That'll be awesome. Shaken. Yeah. No. The character is looking so good because I have seen the movie or not yet. ఆ సినిమాలో తను లడ్డులాగా ఉంది. ప్రతి సీన్ లో అబ్బా ఎంత అందంగా ఉన్నామా, ఎంత ముద్దుగా వస్తుందని అనిపిస్తుంది. యా. ఓకే. యా. సో మాయ చేశారు ఏదో. మా అంటే తను ఉన్నది ఉన్నట్టు అలా అందంగా కనిపించడానికి ప్రయత్నం చేశాడు. మా కెమెరామెన్ సిద్ధార్థ్ Very good. కొత్త అబ్బాయి, బట్ డిడ్ రియలీ గుడ్ జాబ్. ఓకే. ఎలా కోఆర్డినేట్ చేసుకోవడం కష్టం అనిపిస్తుంది ఆర్పి గారు మీకు? ఏ వర్క్ చేస్తుంటే ఆ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడం అంతే. అంతే. ఇప్పుడు కథ రాస్తుంటాను, కథ రాసినప్పుడు నేను కథకుడుగానే ఆలోచిస్తా. ఆ తర్వాత మ్యూజిక్ చేసినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా ఆలోచిస్తా. ఆ తర్వాత ఎప్పుడైతే డైరెక్షన్ చేస్తాను, యాక్టింగ్ డైరెక్షన్ కొంచెం కష్టం ఉంది. అప్పుడు ఏం చేస్తానంటే సమ్మన్ విల్ సే యాక్షన్ కట్. డైరెక్షన్ కి సంబంధించిన వరకు షార్ట్ అంతా ప్లాన్ చేసేసుకుని ఇలా చేయాలి అని ఒకటి అనేసుకున్న తర్వాత ఇక నేను అక్కడ యాక్టర్ అయిపోతా. అండ్ మా అన్నయ్య గౌతమ్ పట్నాయక్, హీ వాజ్ క్రియేటివ్ హెడ్ ఆఫ్ దిస్ మూవీ. తనకి యాక్షన్ కట్ అంతా తన పాట అనమాట. షార్ట్ అంతా ప్లాన్ చేసేసిన తర్వాత ఇంకా నాకు సంబంధం లేదు, నేను యాక్టర్ అక్కడి నుంచి. ఓకే. అలా అలా రోల్స్ చేంజ్ చేస్తూ ఉంటారు డైరెక్టర్ నుంచి యాక్టర్. మళ్ళీ మ్యూజిక్ సెట్టింగ్స్ మళ్ళీ అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మానిటర్ దగ్గర చూసి యాజ్ ఎ డైరెక్టర్ డెసిషన్ తీసుకోవాలి. డైరెక్టర్ బయటకు వస్తాడు, ఇది కరెక్టా కాదా, లేదు దీని కటింగ్ దొరకదు, ఇది ఇంకోటి వెళ్దాం చాలు. అలా చాలా కష్టమేమో. బట్ కష్టంగా ఇష్టంగా చేస్తా, అస్సలు కష్టం లేదు. చాలా ఇష్టంగా చేస్తాం కదా, అస్సలు కష్టం ఉండదు. ఓకే. సో నెక్స్ట్ గోల్స్ అంటే ఆల్బమ్స్ లో చూడొచ్చు మళ్ళీ? యా, చాలా మంచి ఆల్బమ్స్ ప్లాన్ చేస్తున్నా. అంటే తెలియదు ఇంకా అది ఎలా వెళ్తుంది ఏంటో అని. అంటే మ్యూజిక్ లో ఒక లాజిక్ ఉంది, ఆ లాజిక్ ని అప్లై చేసి మ్యూజిక్ చేస్తే ఇంకా కొత్తగా ఉంటుందని నా ఫీలింగ్. ఇప్పటివరకు ఎవరు చేయని ప్రయోగాలు చేద్దామని. చాలా లాజికల్ గా ఉంది వింటుంటే. రైట్. డైరెక్ట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ సినిమాకి ఆడియన్స్ ఎందుకు రావాలి? యా, ఇదే క్వశ్చన్ నన్ను నేను చాలా సార్లు అడిగాను. ఐ క్వశ్చన్ మై సెల్ఫ్, ఎందుకు రావాలి?
ఎందుకు రావాలి అంటే ఆర్పి గారి సినిమా ఏం చూస్తాం ఇలా అనేదే ఫస్ట్ వస్తుంది. కానీ ఆర్పి ఈజ్ నెవర్ ఎ హీరో, ఆర్పి ఈజ్ ఆల్వేస్ ఎ క్యారెక్టర్. శ్రీనివాసన్ లక్ష్మి 12 ఏళ్ళు అయిపోయింది ఇప్పటికి రిలీజ్ అయ్యి. ఇప్పటికీ శ్రీనివాసన్ లక్ష్మి గురించి జనం మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? ఆర్పి హీరో అయితే మాట్లాడేవాళ్ళు కాదు, ఆర్పి క్యారెక్టర్ కాబట్టి మాట్లాడారు. అలాగే బ్రోకర్ రిలీజ్ అయ్యి 6 ఏళ్ళు అయింది, ఇంకా బ్రోకర్ గురించి జనం మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? బ్రోకర్లో ఆర్పి హీరో అని కాదు, క్యారెక్టర్. ఎస్, ఇప్పుడు మనలో ఒకడికి వచ్చేసరికి మళ్ళీ క్యారెక్టర్, ఇట్స్ నాట్ ఎ హీరో. మీకు ఇన్ని సంవత్సరాలు ఇంపాక్ట్ ఇచ్చిన క్యారెక్టర్స్ని చేసిన ఆర్పి అంతే ఇంపాక్ట్, అంతకన్నా ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాడు మనలో ఒకటిలో అనే ఫీలింగ్ మీకు వస్తే డెఫినెట్గా మీరు సినిమా చూస్తారని నా ఫీలింగ్. ఓకే, సో వాట్ డు యు సే అబౌట్ దిస్ మూవీ ఫైనల్లీ టు ది ఆడియన్స్? I would like to say that please go and watch Manalu Vokkadu. I promise you, you won't be disappointed. It's a story of a common man and every single person will relate to the film. We've really worked hard. We've put in a lot of effort. So please go and watch Manalu Vokkadu, which is releasing in November. అండ్ దెర్ ఆర్ ఫ్యూ ప్రామిసెస్ ఫ్రమ్ అవర్ సైడ్. కొన్ని చోట్ల విజిల్స్ కొట్టాలనిపిస్తుంది, కొన్ని చోట్ల గూస్ బంప్స్ వస్తాయి, కొన్ని చోట్ల కన్నీళ్ళు వస్తాయి, కొన్ని చోట్ల పొట్టచక్కల నవ్వాలనిపిస్తుంది. ఇలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా మీకు మా సినిమాతో ఇచ్చే అవకాశం అయితే 100% ఉంది. Yes. మీరు చూసిన తర్వాత ఆర్పి కరెక్ట్ చెప్పాడని చెప్తారు. Okay, also hoping the same. Thank you so much and I wish you all the very best. Thank you. Wish you the same. Thank you.